రాత్రి సంగమం తర్వాత తలస్నానం చేయకపోతే దోషమా? పెద్దలు చెప్పింది నిజమా లేక అపోహ? ఆరోగ్యానికి మంచిది ఏది? ఈ సందేహం చాలా మందికి ఉంది. ఇప్పుడు నిజం ఏమిటో తెలుసుకుందాం. రాత్రి సమయం ప్రపంచం నిద్రలోకి జారుకుంటుంది. దాంపత్య జీవితం మాత్రం ఆత్మీయతతో నిండిపోతుంది. వివాహిత దంపతుల మధ్య సంగమం తర్వాత చాలా మందికి ఒక సందేహం వస్తుంది. తలస్నానం తప్పనిసరిగా చేయాలా? చేయకపోతే పాపమా? ఆరోగ్యానికి హానికరమా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే సంప్రదాయం, ఆరోగ్యం, శాస్త్రీయ దృక్కోణం తెలుసుకోవాలి. సంప్రదాయం ఏమి చెబుతుంది? పూర్వం పెద్దలు శరీర పరిశుభ్రతకు చాలా ప్రాధాన్యం ఇచ్చేవారు. సంగమం తర్వాత శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇది పవిత్రత కంటే ఎక్కువగా శుభ్రత కోసం చెప్పబడింది. కానీ తలస్నానం తప్పనిసరి అని ఎక్కడా శాస్త్రోక్తంగా లేదు. శరీరాన్ని శుభ్రంగా కడుక్కోవాలి, వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి, సౌకర్యంగా విశ్రాంతి తీసుకోవాలి. తలస్నానం చేయాలనిపిస్తే ఉదయం చేయడం ఉత్తమం. దాంపత్య బంధం మరియు ఆరోగ్యం. సంగమం తర్వాత శరీరానికి విశ్రాంతి, మనసుకు ప్రశాంతత అవసరం. ఈ సమయంలో సరైన విశ్రాంతి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలు: తలస్నానం కంపల్సరీ కాదు, పరిశుభ్రత మాత్రం అవసరం. ఆరోగ్యం మరియు సౌకర్యం ముఖ్యం. ఉదయం స్నానం ఉత్తమ. సంప్రదాయాల వెనుక ఉన్న ఉద్దేశ్యం మన ఆరోగ్యం మరియు శుభ్రత. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. సరైన పరిశుభ్రత పాటిస్తే చాలు. ప్రేమ, గౌరవం, ఆరోగ్యం